అమర్ బాకి ఇద్దరు కూడా ఒకటే గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. బాకి ఒక పక్క, అమర్ ఒక పక్క దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బాకి గుడిలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఇకప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరో కనిపించడంతో బాకి అక్కడ ఆగి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇకప్పుడే మెట్లు ఎక్కుతూ లోపలికి వస్తున్న అమర్కి అక్కడ బాగి కనిపిస్తుంది. ఇంతకుముందు తను బాగీని చూసినట్టుగా గుర్తు చేసుకొని బాగి అని అమర్ తన పేరుని పిలుస్తూ ఉంటాడు. అమర్ వెనక్కి తిరిగి చూసేసరికి బాగి అమర్ని చూసి కంగారుతో అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక చోట దాక్కుని ఉంటుంది. ఆ తర్వాత అమర్ గుడంతా కూడా బాగి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు రాథోడ్ గుడికి వచ్చిన కరుణతో, ఇందాక మా సార్కి మిస్సమ్మ కనిపించిందట, నాకు తెలుసు అదంతా సార్ భ్రమ అయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, మీ సార్కి మిస్సమ్మ కనిపించడం భ్రమ కాదు, నిజమే, అదిగో మీ మిస్సమ్మ అక్కడే ఉంది అని చెప్పి కరుణ స్తంభం చాటున దాక్కుని ఉన్న బాగీని చూపిస్తుంది. బాగి రాథోడ్ని చూసి బయటకు వస్తుంది. మిస్సమ్మ నువ్వేనా అని చెప్పి రాథోడ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అలా బాగి, రాథోడ్, కరుణ ముగ్గురు కూడా గుడిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అమర్ బాగి కోసం గుడంతా వెతికి చివరగా రాథోడ్ ఉన్న చోటికి వస్తూ ఉంటాడు. కాస్త దూరం నుండి రాథోడ్, బాగి, కరుణ ముగ్గురు మాట్లాడుకోవడం చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి మొత్తానికి అమర్ అయితే బాగిని చూసేశాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.